కడప జిల్లా కడప నగరంలోని ద్వారకా నగర్లోని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వంశీని జైలు దగ్గర పరామర్శించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరును ఖండిస్తూ అధికారం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితికి చేరి గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యంత్రాంగం చేతుల్లోకి తీసుకుని వైసీపీ ఉనికి కోసం జగన్ ఇష్టానుసారంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం విడ్డూరంగా ఉందని, గతంలో నీ కోసం పనిచేసిన పోలీసుల్ని నేడు బట్టలు ఉడదీస్తా అని మాట్లాడటం సమంజసం కాదంటూ, నీ కోసం అప్పుడు పనిచేసిన పోలీసులు మంచి, నేడు పోలీసులు పనిచేస్తుంటే వేధింపులా? ఇదే నీ నైజం అని పోలీసులకు కూడా అర్థమైందని, చట్టాలకెవరూ అతీతులు కాదు, చట్టం అందరికీ సమానమనే ఆలోచన మరిచి మాట్లాడటం హేయంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైలు దగ్గర కానీ ఈరోజు ఎలక్షన్ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ గుంటూరు మిర్చి యార్డ్ దగ్గర పోయిన సంఘటన కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలా ఆయన ప్రవర్తన అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎన్నికలు అయిపోయి 7 నెలలు కావస్తూ ఉంది. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో మళ్ళీ అధికారంలోకి కుర్చీ తపనతో నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరును అందరూ చూస్తూ ఉంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవస్థలన్నీ చేతిలోకి తీసుకొని 5 సంవత్సరాలు నిరంతరం 144 సెక్షన్ పెట్టారు. 5 సంవత్సరాలు నిరంతరం రాష్ట్రం అంతా 30 యాక్ట్ అమలు చేసినారు. ప్రతిపక్ష నాయకులను రోడ్లకి రానికుండా చేసినారు. చివరకు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజయవాడ ఇంట్లో గేట్లకు గొలుసులేసి తాళాలేసి బయటికి పోనీయకుండా చేసినారు. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే రీతిలో మీరు పరిపాలన చేసినారు. ఈరోజు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ వ్యవస్థలన్నీ పనిచేయనిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రతిపక్షాల్లో ఉన్న ఎమ్మెల్యేలను మేము ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా ప్రజల్లోకి మీ ఇష్టం, మీరు తిరగాలంటే తిరుక్కోండి అని చెప్పి వదిలేసినందుకు మీరు ఈరోజు ప్రజలను రెచ్చగొడుతూ మీ ఉనికి కోసం మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకునేదానికి, మీ నాయకులను కాపాడుకునేదానికి ఒక రెచ్చగొట్టే ప్రకటనలన్నీ చేస్తాను. పోలీస్ వ్యవస్థలను మాట్లాడుతున్న బట్టలు కూడా తీసుకొస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. పోలీసులు ఇదే పోలీసులనే కదా గత 5 సంవత్సరాలు నీ ఇష్టానుసారం నువ్వు వాడుకున్నావు. ఈరోజు బట్టలు కూడా తీస్తా అని మాట్లాడుతున్నావు. రిటైర్ అయినా 7 సముద్రాల దూరంలో ఉన్న లాక్కస్తా అంటున్నావు. వాళ్ళని ఆ విధంగా వాడుకునే కదా ఈరోజు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, సంజయ్ లాంటి ఐపీఎస్ ఆఫీసరు, అదేవిధంగా సీతారామాంజనేయులు అనే ఐపీఎస్ ఆఫీసరు, వీళ్ళందరూ నీ చేతిలో నీ అడుగులకు మడుగులెత్తి నువ్వు చేసిన వాళ్ళను ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకొని వాళ్ళని ఈరోజు నీ వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. నువ్వు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళని బట్టలు ఊడదీస్తా అని మాట్లాడుతున్నావు. ఆ రోజు మా పక్కన మా సోదరుడు బీటెక్ రవి గారిని, బీసీ జనార్దన్ రెడ్డి గారిని, రఘురామకృష్ణరాజు గారిని, అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి ముసుగులేసి తీసుకుపోయినప్పుడు అప్పుడు పోలీసులు పనిచేయలేదా నీకు? అప్పుడు పోలీసులు చేసింది కరెక్ట్, ఈరోజు పోలీసులు చేసింది తప్ప? నీ ఇష్టం వచ్చినట్లు అధికారం కోసం మాట్లాడుతాండవు. అంటే ఉనికి పోయింది. అరాచకం చేసి, అవినీతి చేసి, రాజ్యాంగాలను భ్రష్టు పట్టించి, వ్యవస్థలను నీరుగార్చి ఈరోజు 5 సంవత్సరాల తర్వాత 151 సీట్లు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు 5 తీసి 2 1తో నువ్వు రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి పంపించిన పరిస్థితి చూస్తూ ఉంటే నీకు మతి భ్రమించిందో, ఫ్రస్ట్రేషన్లో ఉండావో, నీ మనసు ఏమైనా గాయమైపోయి మానసికంగా దెబ్బతిన్నావో అర్థం కాలేదు. కానీ ఉనికి కోసం మాట్లాడుతున్నట్టుంది. అసహించుకుంటా అంటారు నీ పార్టీ కార్యకర్తలే నిన్ను చూసి ఈరోజు. పూర్తిగా
నిన్ను చూసి అసహించుకుంటున్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు ఒక ధర్నా చేస్తే మా మీద కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని బెయిల్ మీద విడుదలైతే ఒక కేక్ కట్ చేసుకుంటే రోడ్డు మీద మా మీద కేసులు పెట్టి ఈరోజు కోర్టులో తిరుగుతూ ఉన్నాం. నా మీద ఒక్క కేసు కూడా లేదు. మేము ప్రతిపక్షంలోకి వచ్చే రోజు 14 కేసులు పెట్టారు. మా మిసెస్ కడప ఎమ్మెల్యే గారి మీద 4 కేసులు పెట్టావు 6 నెలల్లో. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల మీద నీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టి రోడ్డుకు రానియకుండా చేస్తే ఈరోజు నువ్వు దయ్యాలు వేదాలు వరించినట్టు రాజ్యాంగాలను చంద్రబాబు నాయుడు గారు తుంగలు దొక్కినాడు, పోలీసులు బట్టలు ఒడిదిస్తా, సప్త సముద్రాల దూరం ఉన్నా తీసుకొస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. అసలు నీకు రాజ్యాంగం మీద వ్యవస్థల మీద గౌరవం ఉందా అని అడుగుతా ఉంటా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుకుంటా పోతాను. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాల మీద వ్యవస్థల మీద గౌరవం ఉండే మిమ్మల్ని ఇంటికి కట్టడి చేయాలంటే 1 నిమిషం పట్టదు ఈ ప్రభుత్వానికి. ఇంట్లో నుంచి బయటికి రావాలని చేయాలని చూస్తే 1 క్షణం పట్టదు. ఇదే పోలీస్ వ్యవస్థను మీ మీద ఉపయోగించవచ్చు, కానీ అట్లా చెయ్యకూడదు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని, ఒక మంచి మార్గంలో పోవాల రాష్ట్రాన్ని అని చెప్పి ప్రజలు ఓట్లు వేశారు ఈ ప్రభుత్వానికి. అందుకే ప్రతిపక్షాన్ని కూడా రోడ్లో తిరగనిస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం. తిరగనిస్తున్నారా కదా అని చెప్పి అతిక్రమించిపోతే చట్టాలు ఉన్నాయి. చట్టాలకు ఎవరు అతీతులు కాదు. తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ఈరోజు వంశీని కాపాడుకునేదానికి ఒక తప్పుడు వ్యక్తిని, సోషల్ మీడియాలో మహిళలను కూడా కించపరిచిన వ్యక్తిని కాపాడుకునేదానికి నువ్వు జైలుకు పోయినావు. జైలుకి ఎవరు పోతే జైలు నాకు అలవాటు అయిపోయిందిలే, మీరు కూడా జైల్లో ఉండండి, మన అధికారంలోకి వచ్చేస్తామని చెప్పి ఒక భ్రమ కల్పిస్తాండవు. నీ పార్టీ నాయకులు, నీ పార్టీ కార్యకర్తలే కదా, రాష్ట్ర ప్రజలంతా నీ ప్రవర్తన చూసి 7 నెలలుగా అసహించుకునే రోజులు, పరిస్థితులు వచ్చినాయి. నిన్ను మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రం అంగీకరించే పరిస్థితిలో లేదు. ప్రజా జీవితానికి జగన్ పనికిరాడనే విషయాన్ని ప్రజలు ధృవీకరించుకున్నారు. దానికి ఆలోచన లేకుండా ఒక్కసారి నిన్న విజయవాడ జైల్లో నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటే నువ్వు ఏం మాట్లాడావో నీకే అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఘోరంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నీ సునకానందాన్ని తీర్చుకోవాలని చూస్తే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. రాష్ట్ర ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు నీ ప్రవర్తన చూసి. ఇది గుర్తుపెట్టుకో అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.